Welcome learners. This is Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. The objective of this video lecture is to introduce you the first concept, measures of central tendency, properties, merits and demerits of mean, median and mode we will discuss today. What is an average? It is a measure that condenses a large set of data into a single value. It is a value which represents the whole group of variables in the data. It is a single value. It is also called measure of location. It represents a typical value of the distribution. It is also called measure of central tendency. It lies between minimum and maximum values of the given set of values. Let us look at the characteristics of a good average. This central tendency is the first characteristic of data. Second characteristic is variability. Third characteristic is skewness. Fourth one is kurtosis. This is the first characteristic of a frequency distribution. Again, there are characteristics of a good average or ideal average. It should be clearly and rigidly defined, easy to understand and easy to compute based on all observations in the given data, capable for further mathematical treatment. It should be capable for further mathematical treatment, not affected by sampling fluctuations, not affected by extreme values. ఇది చూడండి ఒకసారి, మనకు అది ఒకే విలువ, ఆ విలువ మొత్తం డేటాని రిప్రజెంట్ చేయాలి. ఆ రిప్రజెంట్ చేసేది మనకు అదొక క్లియర్గా డిఫైన్ చేయబడాలి. ఇక్కడ గమనించండి, మీ మోడ్ అనేది బై మోడల్, ట్రై మోడల్ డేటా, మల్టీ మోడల్ డేటా అంటాం. అలాగే మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే జామెట్రిక్ మీన్ అయితే రూట్ ఆఫ్ గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్, లేదా ఆ అబ్జర్వేషన్స్ అన్ని మల్టిప్లై చేసి ఎన్నిటి అబ్జర్వేట్ చేసినామో అంత రూట్ అని చెప్పి అంటాం. ఇంకా అర్థం చేసుకోవడానికే కొద్దిగా ఇబ్బంది. హార్మోనిక్ మీన్ కూడా అలానే మనకు క్లియర్గా ఉండాలి. ఆ డెఫినేషన్ మనం చూడంగానే రిజిడ్లీ డిఫైన్ చేయబడి ఉండాలి. ప్లస్ అది మనం అర్థం చేసుకునేది అనుకుండాలి. అది మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అన్ని విలువల మీద ఆధారపడి ఉండాలి. మోడ్ మీడియన్ తీసుకున్నాం అనుకోండి, మీడియన్ అనేది మిడిల్ వాల్యూ, మిగతా వాల్యూస్తో దానికి సంబంధం లేదు. ఎక్కువసార్లు రిపీట్ అయ్యే వాల్యూ మోడ్ అనమాట. కాబట్టి ఈ మనం కనుక్కున్న విలువ మీను దాన్ని స్టాండర్డ్ డివియేషన్ కనుక్కునేటప్పుడు వాడుతున్నాం. అంటే ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫర్దర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. మనము ఆ మోడ్ని ఇంకెక్కడ వేరే మెజర్ కనుక్కునే దాంట్లో వాడము. అలాగా ఇవన్నీ కూడా ఒక మంచి ఆవరేజ్కి ఉండాల్సిన లక్షణాలు. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటాం. ఏదో ఒక్క విలువ యాడ్ అయిందంటే మొత్తము మన మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీనే మారిపోతుంది. ఒక 10 మంది 10,000 జీతగాళ్ళు ఉన్నారు, ₹1,00,000 జీతగాడు జాయిన్ అయినాడు అనుకోండి, మొత్తం జీతము 15,000కో 20,000కో వెళ్తుంది. అంటే మనకు ట్రూ డేటాని అది రిప్రజెంట్ చేయదు. అందుకని ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేటివి డిస్టర్బ్ చేయకూడదు అంటాం. తర్వాత దెర్ ఆర్ అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్. మన ఏఎస్ఓ వరకు ఈ 3 మెజర్స్ వరకే సిలబస్లో ఉన్నాయి. జామెట్రిక్ మీను, హార్మోనిక్ మీను, వెయిటెడ్ మీను, కంబైన్డ్ మీను, మూవింగ్ యావరేజ్, ఇలా చాలా యావరేజెస్ వరకు వాడుతూ ఉంటారు. అర్థమెటిక్ మీన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే సమ్ ఆఫ్ ఎక్స్ ఐ బై సమ్ ఆఫ్ ఎఫ్. ఇది టోటల్ ఫ్రీక్వెన్సీ. ఎన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్రీక్వెన్సీ. ప్రతి ఫ్రీక్వెన్సీని కరస్పాండింగ్ మిడ్ వాల్యూతో మల్టిప్లై చేసి దాని మొత్తం టోటల్ ఫ్రీక్వెన్సీతో డివైడ్ చేస్తే వచ్చేదే మన మీన్ అనమాట. అలాగే వెయిటెడ్ మీన్ అనేది మనం వెయిట్స్ తీసుకుంటాము. ఈ వెయిట్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీస్ అనుకోండి మీరు. మనం వెయిట్స్ అనేటివి ఈ లాస్పారు, పాషి, మార్షల్ ఎడ్జ్వర్త్, ఫిషరు వాటిల్లో వాడుతూ ఉంటాం. లాస్పార్ ఇండెక్స్ నెంబర్కి ఈ బేస్ ఇయర్ క్వాంటిటీని మనం వెయిట్గా తీసుకుంటాం. పాషి ఇండెక్స్కి అదే కరెంట్ ఇయర్ క్వాంటిటీని వెయిట్గా తీసుకుంటాం అనమాట.
అలాగా యూజ్డ్ వెన్ అబ్జర్వేషన్స్ హ్యావ్ డిఫరెంట్ ఇంపార్టెన్స్. మనం దేనికి ఏదైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేట్టుగా ఉంటే, ఈరోజు మనం పెట్రోల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, దానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాల్సి వస్తుంది, అది లేకపోతే గడవదు అనుకున్నప్పుడు ఎక్కువ వెయిటేజ్. వెయిట్ అంటే దాని విలువ కూడా అనుకోవచ్చు మీరు. మనము ఏదైనా వస్తువులు కొనాలనుకుంటాము, ఒక గ్రామ్ బంగారం అంటే అది వేలల్లోకి వెళ్తుంది, అదే ఒక కేజీ బియ్యం అంటే 60 రూపాయలకి వెళ్తుంది. అంటే వెయిట్ అనేది దాని యొక్క వాల్యూగా కూడా మనం అనుకోవచ్చు. కామన్ ఇన్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ ఎకనామిక్స్ వెయిటెడ్ యావరేజ్. కంబైన్డ్ మీన్ అనేది ఫర్ 2 గ్రూప్స్కి వాడుతూ ఉంటాము. దీని మీద బేస్ చేసుకొని కూడా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ కామన్ మీన్కి సంబంధించి ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్లో బాయ్స్ వెయిట్, గర్ల్స్ వెయిట్ ఇచ్చి టోటల్ నెంబరు కనుక్కోమని అడుగుతూ ఉంటాడు. వెయిటెడ్ మీన్ యూస్ చేసి మనం కనుక్కోవచ్చు. ఫర్ కే గ్రూప్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అర్థమెటిక్ మీన్. ది సమ్ ఆఫ్ డీవియేషన్స్ టేకన్ ఫ్రమ్ దేర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ జీరో. మనం ప్రతి విలువలో నుంచి ఆ మీన్ కానీ తీసేసి వాటన్నిటిని మొత్తం చేస్తే అది సున్నాకు సమానం అవుతుంది. ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ ఈజ్ మినిమం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ చూడండి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సಮೇషన్, ఇది సಮೇషన్ ఎక్స్ బై ఎన్. ఇందులో నుంచి మనకు ఈ ఎన్ ఇక్కడ ఎక్స్ బార్ని డివైడ్ చేస్తుంది, మొత్తం వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. మొత్తము విలువ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ బార్ యూస్ చేసి చేయొచ్చు. దీని మీద కూడా ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. ఇట్ ఈజ్ రిజిడ్లీ డిఫైన్డ్, ఈజీగా ఉంటుంది, మనము క్యాలిక్యులేట్ చేసేది ఈజీ, అన్ని విలువల మీద ఆధారపడతాయి. సూటబుల్ ఫర్ ఫర్దర్ ఆల్జిబ్రాయిక్ ట్రీట్మెంట్. లీస్ట్ వాల్యూ శాంప్లింగ్ ఫ్లక్చుయేషన్స్ వలన కొంత లీస్ట్ అఫెక్టెడ్. డిమెరిట్స్ ఉన్నాయి దీనికి దండిగా. అఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. మనము నాట్ సూటబుల్ ఫర్ ఓపెన్ ఎండ్ క్లాసెస్. ఓపెన్ ఎండ్ క్లాసెస్ వచ్చినప్పుడు కేటగారికల్ వేరియబుల్స్ వచ్చినప్పుడు మీన్ కనుక్కోలేము, గ్రాఫికల్గా కనుక్కోలేము. మనం మీడియన్ కనుక్కోవాలంటే ఒజేవ్ కర్వ్ ద్వారా కనుక్కోవచ్చు, మోడ్ కనుక్కోవాలంటే హిస్టోగ్రామ్ ద్వారా కనుక్కోవచ్చు, దీన్ని కనుక్కోలేము. హైలీ స్క్యూడ్ డేటా ఉన్నప్పుడు దిస్ ఈజ్ నాట్ సూటబుల్. మనకు ఈ చాలాసార్లు ఈ మీన్ అనేది మిస్లీడ్ చేస్తూ ఉంటుంది. అలాగే మీడియన్ నెక్స్ట్ యావరేజ్. ఇట్ ఈస్ ది మిడిల్ వాల్యూ, ఎ వాల్యూ విచ్ డివైడ్స్ ది టోటల్ డేటా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. పొజిషనల్ యావరేజ్, ఇది దాని స్థానాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. మనము కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి ఈ ఫార్ములా యూస్ చేసి చేస్తూ ఉంటాము. అలాగే మెరిట్స్ ఏమంటే సులభంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, మధ్య విలువ మధ్యలో ఉంటుంది. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వలన అసలు అఫెక్ట్ కాదు, మిగతా విలువలతో దానికి సంబంధమే లేదు. ఒకసారి మనము సార్టింగ్ చేసేసామంటే మధ్యలో ఉండే విలువే మనకు మీడియన్గా ఉంటుంది. స్క్యూడ్ డేటా ఉన్నప్పుడు ఈ డేటా వాడుకోవచ్చు. ఓపెన్ ఎండ్ క్లాసులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము మీడియనే వాడాల్సి ఉంటుంది, గ్రాఫికల్గా లొకేట్ చేయొచ్చు. కానీ ఇట్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్. తర్వాత ఫర్దర్ ఆల్జిబ్రాయిక్ ట్రీట్మెంట్కి మోడ్ ఎక్కడ మనం యూజ్ చేయము, మీన్ లాగా స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కునేదానికి. లెస్ సూటబుల్ దాన్, లెస్ స్టేబుల్ దాన్ మీన్. డిఫికల్ట్ టు కంబైన్డ్ గ్రూప్స్. కంబైన్డ్ మీన్ కనుక్కున్నట్టుగా కంబైన్డ్ మీడియన్ కనుక్కోవాలంటే ఒకే ఫార్ములా లేదు. అలాగే మోడ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకర్డ్ వాల్యూ ఇన్ ది డేటా. ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అయి ఉంటుందో అది మోడ్. రిప్రజెంట్స్ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్. మనము ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటాకి ఈ ఫార్ములా వాడతాము. ఈజీ టు అండర్స్టాండ్, నాట్ అఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్, సూటబుల్ ఫర్ ఓపెన్ అండ్ క్లాసెస్, కెన్ బి లొకేటెడ్ గ్రాఫికల్లీ. ఇది ముందే చెప్పాను కదా, ఇది ఒక డేటాకి 2 మోడ్లు ఉండొచ్చు, 3 మోడ్లు ఉండొచ్చు. నాట్ డిఫైన్డ్, నాట్ రిజిడ్లీ డిఫైన్డ్, నాట్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్, ఫర్దర్ నాట్ సూటబుల్ ఫర్ తర్వాత ఏదైనా విలువలు కనుక్కోవాలంటే కూడా యూజ్ అవ్వదు. అఫెక్టెడ్ బై శాంప్లింగ్ ఫ్లక్చుయేషన్స్. ఇఫ్ మోడ్ ఈజ్ నాట్ calculated, we can use the empirical relationship between mean, median and mode. Mean minus mode is equal to 3 into mean minus median. ఇందులో నుంచి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ మనం వాడతాం. యూజ్డ్ వెన్ మోడ్ ఈజ్ ఇల్ డిఫైన్. మీన్, మీడియన్, మోడ్ ఆర్ కీ మెజర్స్. ఈ మూడు వాటికి దేని దానికి వాటికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. చాయిస్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ డేటా. మనకు డేటా క్వాలిటేటివ్ డేటా ఉంటే మీడియన్ వాడతాము, క్వాంటిటేటివ్ డేటా ఉంటే మీన్ వాడతాము. బిజినెస్ పీపుల్ వాళ్ళు మోడ్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఇది మనకు ఈ మీన్, మీడియన్, మోడ్ సంబంధించి ఇంతవరకే. కానీ ఇదే లెక్చర్ని మనము ఇంకొక విధంగా చూద్దాము. నెక్స్ట్ వీడియోలో అది మీకు షేర్ చేస్తాను.